అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు ఒక స్త్రీతో ఆస్తి మరియు ధనం విషయంలో గొడవలు జరుగుతాయి. కానీ గొడవలలో మీరు చెప్పకూడని మాటలు చెప్పినట్లయితే గొడవ పెద్దదిగా అవుతుంది. తర్వాత మీరు ఎందుకు చెప్పారని బాధపడాల్సి వస్తుంది. ఆ స్త్రీతో క్షమాపణ కూడా అడగాల్సి వస్తుంది. కాబట్టి మీరు ముందే జాగ్రత్తగా ఉంటే మంచిది. మీరు ఏ విషయాలైనా సరే మాట్లాడేటప్పుడు మృదువుగా విషయాలను బయట పెట్టడం అనేది ఉత్తమం ఈరోజు. లేకపోతే మీరు మౌనంగా ఉండడమే ఉత్తమం ఈరోజు. రోజువారీ జీవితంలో మీకు ఈరోజు మంచిగా ఉంటుంది. మీ ఉదార స్వభావాన్ని పిల్లలు మరి ఈరోజు మంచిగా దుర్వినియోగం చేయడానికైతే మీరు మాత్రం ఒప్పుకోకండి. ఆందోళన పడకండి. మీరు ఈరోజు విచారాన్ని మాత్రము మీ దరి చేరనివ్వకండి. ఆఫీసులో ఈరోజు అంతా కూడా మిమ్మల్ని ప్రేమించడమే కాక మీకు సహాయపడతారు కూడా. ఇక మీరు ఆఫీసు నుండి త్వరగా వెళ్ళి మీ జీవిత భాగస్వామితో గడపాలనుకుంటారు. కానీ ట్రాఫిక్ కారణంగానో మరో ఇతర కారణంగానో మీకు మరి విఫలమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ఆలోచన మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి చాలా డబ్బు కూడా ఖర్చు పెడతారనిపిస్తుంది ఈరోజు. అలా చేయటం ద్వారా మీరు మరి ఈరోజు అద్భుతమైన సమయాన్ని కలిసి గడపగలుగుతారు. కానీ కాస్త మరి డబ్బు మాత్రం ఖర్చు అవుతుంది. శాంతియుతమైన కుటుంబ జీవితం కోసం మీరు ఈరోజు ఉదయాన్నే 108 సార్లు ఓం నమో వెంకటేశ అని జపించాలి. గంగాజలాన్ని నిరంతరము ఇంటిలో చిందిస్తూ ఉండాలి. ఇలా చేయడం ద్వారా మీకు ఇంట్లో ఉన్న నెగిటివిటీ బయటకు తొలగించబడుతుంది. ఇక మీకు శుభాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో చూసినట్లయితే పన్నునొప్పి కానీ పొట్ట అప్సెట్ అవ్వడం కానీ వంటి ఆరోగ్య సమస్యలు అయితే కలిగే విధంగా సూచనలు అయితే కనిపిస్తున్నాయి. సత్వర బాధ నివృత్తి కోసము డాక్టర్ను సంప్రదించాల్సి వస్తుంది. కొత్త ఆర్థిక ఒప్పందం కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు. మీ ఉదార స్వభావాన్ని మీ పిల్లలు దుర్వినియోగం చేయడానికి ఒప్పుకోకండి. మన్మధుడి బాణం నుండి తప్పించుకోవడానికి చాలా తక్కువ అవకాశం ఉన్నది. ప్రేమ హద్దులకు అతీతం, దానికి పరిమితులు లేవు. ఇక వీటిని మీరు గతంలోనూ విని ఉండవచ్చు, కానీ వాటిని ఈరోజు మీరు స్వయంగా అనుభూతి చెందబోతున్నారు. మీకు గల ఒక జ్వలించే అభిరుచి ఇతరులను ఒప్పించడం నిజంగా మంచి లాభాలను ఈరోజు చూపుతుంది. రిచ్ డివిడెంట్లను తెస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీరు ఒక చక్కని ముచ్చట్లలో మునిగి తేల్తారు. మీరు పరస్పరం ఎంతగా ప్రేమించుకుంటున్నది ఈరోజు తెలుసుకుంటారు. మీ కుటుంబ జీవితంలో అదృష్టం మరియు అనుకూలత తీసుకురావడం కొరకు పేద ప్రజలకు ఉచితమైనటువంటి మరి ఈరోజు నీటి కొడుకోలు ఏర్పాటు వంటి స్వచ్ఛంద చర్యలు జరపండి. మీ హాస్య చతురత మీకు గల ప్రత్యేక భూషణం. దానిని మీ యొక్క అనారోగ్యం తగ్గించుకోవడంలో ఉపయోగించుకోవడానికి ఇది మంచి రోజు. అది మీకు చాలా బాగా పనికి వస్తుంది. మీ యొక్క హాస్య చతురత వల్ల మీరు ఇతరులను కూడా మెప్పించగలుగుతారు. ఈరోజు చూసినట్లయితే కనుక ఈ రాశి వారికి ఉన్నటువంటి విషయాలలో విద్యార్థుల విషయాలు మాత్రం చాలా కష్టించాల్సి ఉంటుంది. కష్టపడి మరి పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు అయితే మంచి ఫలితాలని అందుకుంటారు. చింతించాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి రాశి విద్యార్థులు. ఇక ఈరోజు చూసినట్లయితే కనుక ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో ఆలస్యం జరిగే సూచనలు కూడా ఉన్నాయి. ఆపదలు కలగకుండా చూసుకోవాలి. ఇక వాహనం ఇతరులకు నడవడానికి ఇవ్వకూడదు. శ్రమకు తగిన గుర్తింపు దక్కడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది. విష్ణు సహస్రనామాలు పారాయణం చేయటం అనేది ఈ రాశి వారి విద్యార్థులకైతే మరి ఉత్తమము. చక్కటి ప్రణాళికలతోటి పనిచేస్తే సంకల్పం తప్పక నెరవేరుతుంది. నిరంతర సాధన వలన పరిపూర్ణత అనేది చేకూరుతుంది. అభివృద్ధికి సంబంధించిన అంశాలలో ప్రత్యేక శ్రద్ధ అవసరమవుతుంది. నిబద్ధతతోటి ముందుకు సాగితే అనుకున్నది సాధించగలుగుతారు. మీ పరిధిని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగాలి. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ముఖ్యమైన కార్యక్రమాల్లో కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరిగా తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఎదుటివారు అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. జాగ్రత్త. ప్రశాంతంగా ఉండేటటువంటి విషయాల్లో మాత్రం ఈరోజు మీరు మాట్లాడండి. లేకపోతే మాత్రము మౌనంగా ఉంటేనే ఉత్తమము. మీరు ప్రశాంతంగా ఉంటేనే అన్ని విషయాలు కూడా ఈరోజు సర్దుకుంటాయి. ఈ విషయాన్ని మీరు తప్పక గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈరోజు నెగిటివ్గా ఆలోచించేటటువంటి వ్యక్తుల దరి చేరకండి. పాజిటివ్గా ఆలోచించడం వల్ల మాత్రమే మీ విషయాలన్నీ కూడా చక్కగా ఫలిస్తాయి.
ఈరోజు ప్రయాణాల్లో మరి జాగ్రత్తగా ఉండాలి. మీ సామాను పట్ల జాగ్రత్త వహించాలి, లేకపోతే దొంగతనం అయ్యే అవకాశాలు హెచ్చుగా కనిపిస్తున్నాయి. ఇక బీపీ, షుగర్ వంటి రోగులైతే మరి మందులను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. మరియు ఈరోజు ఒళ్ళు నొప్పుల సమస్యలతోటి మహిళలు బాధపడతారు. జలుబు, జ్వరము వంటి సమస్యలు కూడా వేధిస్తాయి. కాబట్టి ఈ రాశి వారికి ప్రత్యేకమైన పరిహారం చేయటం వలన ఆరోగ్య సమస్యలు కొంతవరకు మరి తొలగించబడేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి ఈరోజు పరిహారం కొరకు చక్కగా ఒక పసుపు రంగు వస్త్రంలో నల్ల పసుపు కొమ్మను ఉంచి మరి దాంట్లో కొన్ని నల్ల బియ్యం వేసుకొని చక్కగా మూట కట్టేసి, నల్ల ఉప్పు కూడా వేసుకోవాలి. దాంట్లో నల్ల ఉప్పు వేసి నల్ల బియ్యం వేసి మూట కట్టేసి చక్కగా ఆ మూటను ఇంట్లో ఉన్నటువంటి గుమ్మానికి ఇంటి ముందు భాగంలో ఉన్నటువంటి గుమ్మానికి పైన రాత్రిపూట ఆ యొక్క మూట మీద సవ్యస్వస్తికి గుర్తు, ఓంకారం గుర్తు సింధూరంతో రాసి బొట్టు పెట్టి మూటను వేలాడదీయండి ఇంటి గుమ్మానికి పైన. ఈ విధంగా చేస్తే మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా కూడా మరి ఆ బట్ట అనేది తీసుకుంటుంది, దాంట్లో ఉన్నటువంటి పదార్థాలు. దానివల్ల మీ ఇంట్లో ఉన్న అనారోగ్య సమస్య కూడా తొలగించబడుతుంది. ఇక అన్ని మీకు శుభాలు కలుగుతాయి. మీకు చక్కని ఆరోగ్యం కూడా పొందటానికి ఇది వీలుగా ఉంటుంది. ఆ తర్వాత కనుక చూసినట్లయితే ఈ రాశి వారికి మరి అప్పుల బాధ కూడా తీరిపోతుంది. ఇక ఈరోజు లక్కీ సంఖ్య 91, లక్కీ కలర్ అయితే మరి కాంస్య. మీరు ఈ వినాయకుని పూజలు సమర్పించండి మరియు లడ్డులను నైవేద్యంగా పెట్టండి, మీకు శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.